మొదట ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుందాం. ఒక పాన్లో డీప్ ఫ్రై చేసేంత ఆయిల్ తీసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలన్నీ హై ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఏవండోయ్, ఓ చిన్న సాయం చేయండి. డబ్బులు ఏమి వద్దండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలు. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక పాన్ తీసుకోండి, అందులో చికెన్ 700 గ్రాములు వేసుకోండి. చికెన్ లో హోమ్ మేడ్ బిర్యానీ మసాలా 2 టీ స్పూన్లు, ఉప్పు 2 టీ స్పూన్లు, కారం 2 టీ స్పూన్లు, పసుపు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, చిన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక పెద్ద నిమ్మకాయ రసం, 100 మిల్లీలీటర్లు గట్టి పెరుగు, కొద్దిగా కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి వేసుకొని, తరువాత ముందు ఫ్రై చేసి పక్కన పెట్టిన ఆనియన్స్ కొన్ని, ఆయిల్ 2 టీ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా చికెన్ 1 గంట మేరినేట్ అవ్వడానికి పక్కన పెట్టుకోండి. 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 1 గంట నానబెట్టండి. ఒక గంట తరువాత మెరినేట్ చేసిన చికెన్ ని స్టవ్ మీద పెట్టి మీడియం మంట మీద 20 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మళ్ళా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా చికెన్ ఉడికే లోపల రైస్ ప్రిపేర్ చేసుకుందాం. 2 కప్పుల రైసుకి 8 కప్పుల నీళ్లు తీసుకోండి. అందులో బిర్యానీ మసాలాలు, బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నీళ్లు మరగనివ్వాలి. తరువాత ఎసర మరిగాక గంట నానపెట్టిన 2 కప్పుల బియ్యాన్ని వేసి కలుపుకోండి. మళ్ళా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా బాస్మతి రైస్ 10 నిమిషాల్లో 70% ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక దళసరి చపాతీ పాన్ తీసుకోండి. దాని మీద 2 కప్పుల బిర్యానీకి సరిపడే పెద్ద పాన్ పెట్టుకోండి. పాన్ వేడెక్కాక 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యిని పాన్ అంతా స్ప్రెడ్ చేయండి. తరువాత పాన్లో ఒక లేయర్ 70% ఉడికిన రైస్ వేసుకోండి. తరువాత 80% ఉడికిన చికెన్ మొత్తం ఒక లేయర్ లా వేసుకోండి. ఒక లేయరే ఎందుకంటే 2 లేయర్లు వేయటానికి 2 కప్పుల రైస్ సరిపోదు, అందుకే. తరువాత మిగిలిన రైస్ చికెన్ పైన వేసి మొత్తం చికెన్ కవర్ చేయండి. ఇప్పుడు మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్ వేయండి.
కలర్ కోసం మన వంట గదిలో ఉండే పసుపు కొద్దిగా నీళ్లలో కలిపి అటు ఇటు అడ్డదిడ్డంగా వేయండి. ఇలా వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసి గార్నిష్ చేసి మూత పెట్టండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడకనివ్వండి. తరువాత లో ఫ్లేమ్ మీద 15 నిమిషాలు ఉడికించి స్టవ్ కట్టేయండి. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. I guess you're trying to stay strong and fake a smile until శ్రద్ధగా వినండి. స్టవ్ కట్టిన 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. your blue eyes fade to gray. As you యమ్మీ యమ్మీ రెస్టారెంట్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడి బిర్యానీ సర్వ్ చేసుకుని తింటే ఉంటాది మరి. కేవు కేకే. మా పాప అయితే తినడానికి రెడీగా ఉంది. మీరంతాలోకి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో మొత్తం చూసి లైక్ చేసినందుకు ధన్యవాదాలు. not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look. మళ్ళా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా.